కాంగ్రెస్ సర్కారు చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు హస్తం పార్టీ శ్రేణులు కర్షకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకేసారి 1,00,000 అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా ప్రజాప్రతినిధులు అభివర్ణించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ సంబరాలు హోరెత్తాయి. రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధి చేకూర్చడంపై కర్షకులు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు వద్ద 2 లక్షల రుణమాఫీని హర్షిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు రుణమాఫీ లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ అమలును స్వాగతిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి డిపో వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి శ్రీధరబాబు సోదరుడు సీనుబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రుణమాఫీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రైతు వేదికలో రుణమాఫీ అమలును హర్షిస్తూ నిర్వహించిన సంబరాల్లో రైతులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. జగిత్యాలలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కలుగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఏకకాలంలో 60 లక్షల మంది సాగుదారులకు రుణ విముక్తి లభిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో జరిగిన సంబరాల్లో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీతో రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం డీసీసీ భవన్లో జరిగిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జరిగిన సంబరాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వలిగొండలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలతో అభిషేకం చేశారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి నల్లంగండ్లలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సంబరాల్లో పాల్గొన్నారు.